ఇలా అనే రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. 33 సంవత్సరాలు దాటిపోయింది. నా కాఫీ నేనే పెట్టుకోవాలి. కళ్ళద్దాలు ఎక్కడున్నాయో ఏంటో. నాకు వద్దంటుంటే మా చెప్పిందే చెప్పి ఎందుకమ్మా అలా సాగదీస్తున్నావు? నాకు వద్దమ్మా. ఆలు 15 లక్షలు కాదు కదా, 15 కోట్లు ఇస్తారన్నా నాకు వద్దు. నీకు నాన్నకు ముందే చెప్పాను కదమ్మా, ముందు నేను సినిమాలో హీరో అవ్వాలి. ఏంటి సినిమాలో హీరో అయిన తర్వాతే ఏదైనా. నాన్న అలాగే అంటాడు, నువ్వు చెప్పు. నాకు అవసరం లేదు. ఎవరు తమ్ముడు అలా అరుస్తున్నావు? ఇంకెవరన్యా? మా అమ్మ ఎవరో 15 లక్షలు కట్టమిస్తారంట, పెళ్లి చేసుకోమని. పెళ్ళ? నీకు పెళ్ళేంట్రా? అదేటని అలా అంటావు? నేను పెళ్లి చేసుకోకూడదేంటి? చేసుకోకూడదని కాదురా, నీకు సంబంధాలు ఎలా వస్తున్నాయరా? బట్టలిప్పి మాట్లాడుకుందాం కొంచెంసేపు మనం. సరే రే, అలా కాదురా, నిజాలు మాట్లాడుకుందాం. ఒరే, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యా. నువ్వు కనీసం 10వ తరగతి పాస్ అవ్వలేదురా. అంతెందుకురా, నెలకి నేను 80,000 సంపాదిస్తున్నాను రా. నువ్వు నీ సంపాదన సంగతి పక్కన పెట్టు. మన ఊరోడు అయ్యుండి నా వెనక తీసుకొచ్చినందుకు నీ రెంట కూడా నేనే కడుతున్నా. కాదురా, నిజంగా మాట్లాడుకుంటే అంతో ఎంతో నీ మీద నేనే బాగుంటా కదరా. ఇన్నున్న నాకే పిల్లనివ్వట్లేదు, నీకెలా ఇస్తానంటున్నారా? పిల్లనివ్వడానికి ఇవేం అక్కర్లేదనియా, వయసు ఉంటే చాలు. అది నీకు ఎప్పుడో దాటిపోయిందిలే. చెప్పు. నా తిండి తిని నా మీద కక్కుతున్నాడు, అంతేలే, టైం ఆడిది. ఇదొకటి. అమ్మా, ఎరనన్నా ఆఫీస్కి బయలుదేరుతున్నావా? మేము కూడా పవిత్ర పిన్ని కొడుకు నరేష్ పెళ్లికి వెళ్తున్నాంరా. అమ్మా, నాకన్నా 4 సంవత్సరాలు చిన్న వాడికి కూడా పెళ్లి అయిపోతుందా? పోన్లేరా, అయిపోతే అయిపోని. పొద్దున పక్కింటి పద్మ ఆంటీ వచ్చి ఏం పాలు అడిగిందా? కాదురా, మీ అబ్బాయి పెళ్లి ఎప్పుడని అడిగింది. ఆవిడికేంటి బాధ? ఓ పని చేయమని, నేను ఆవిడని పెళ్లి చేసుకుంటే అలా ఆయన పర్మిషన్ తీసుకుని రమ్మను. జోకులేయకురా. ఏంటి నేను జోకులు వేస్తున్నానా? నా బాధ మీకు అర్థం అవ్వట్లేదమ్మా. ఏమోరా, మాకేమో వయసు అయిపోతుంది, ఇంకా నీ పెళ్లి చూస్తామో లేదో అని భయం. అమ్మా, మీ వయసు అయిపోతుందని బాధపడుతున్నారు గాని నా వయసు కూడా అయిపోతుందని అది గుర్తుపెట్టుకోరమ్మా. సర్లేరా, మీ నాన్న పిలుస్తున్నాడు, వెళ్తాను, జాగ్రత్త. అమ్మా, నేను పెళ్లి మాట ఎత్తగాని నాన్న పిలుస్తున్నాడని వెళ్ళిపోతావే? నీకు నాన్నకి పెళ్లి అయిపోయింది, నా బాధ మీకు ఏం అర్థం అవుద్దమ్మా? సర్లేరా, బాయ్, ఉంటాను. ఉంటాలే. అమ్మా, పెళ్ళి అవ్వకండి చచ్చిపోతానేమో. ఏజ్ 34 దాటిపోతుంది. ఉన్న 4 ఏకలో 2 ఊడిపోతున్నాయి. ఈ గడ్డం ఏమో తెల్లగా మెరిసిపోతుంది. పొట్ట పెరిగి పర్లేదులే, మా సత్తిగాడితో పోల్చుకుంటే నా పొట్ట తక్కువే. ఆడికి 36 సంవత్సరాలు, ఇంకా పెళ్లి కూడా కాలేదు. అడిగితే 28 సంవత్సరాలు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. మనం మాత్రం 33 అని కరెక్ట్గా చెప్పుకొని తిరగాలి. ఈ సైట్ ఒకటి వచ్చేసింది. ఎప్పుడు పెళ్ళి అవుతురా నీకు? అవుతుందిలే, అవుతుంది. బాబు, వంట అయిపోయింది, బాక్స్ పట్టుకుని ఆఫీస్కి తీసుకెళ్ళండి. సరేనంటే, ఇవి అడుగుదామా ఆంటీ? బాబు, ఏమనుకుంటుందో. ఏం లేదు, మీరు వెళ్ళండి. చెప్పు బాబు, పర్వాలేదు. ఆంటీ, మీకు పెళ్ళిడికి వచ్చే పిల్ల ఎవరైనా ఉన్నారా? తప్పుగా అనుకోకండి, పెళ్లి చేసుకుని లైఫ్ ఇద్దామని. అయ్యో బాబు, నాకు పిల్లలు లేరు బాబు. కొంప చేసి మీకు పెళ్లి కాలేదా? మీరైనా ఓకేనా అంటే నేను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళి అయింది బాబు, పిల్లలు లేరు. ఓ సరే ఆంటీ, వెళ్ళండి. పెళ్ళి ఈ ఆప్షన్ కూడా పోయింది. నా జీవితం సైకోలా తయారయ్యాడు. చీ అమ్మ బతుకు. ఆటో ఆటో, ఇప్పటికిప్పుడు ₹1,00,000 అంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలండి మేము? పోనీ ఈఎంఐలో కడతామంటే వద్దంటారు. మా రక్తం తాగండి. ఏంటోనండి ఈ స్కూల్ యాజమాన్యం, స్కూల్ ఫీజులు అడగడం మానేసి ఆస్తులు అడగడం మొదలు పెట్టారు. మావాడి స్కూల్ ఫీజులో సగం కూడా లేదన్న సంపాదన. అంతేలేండి. ఇంతకీ మీ పిల్లలు ఏ స్కూలు? అయ్యో, నాకు పిల్లలు లేరండి. అయ్యో,
నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడు, నేను సజెస్ట్ చేస్తాను, మీరు మీ ఆవిడ వెళ్ళి కలవండి. ఏమండి నాకు పెళ్లి కూడా కాలేదండి. ఏంటి, పెళ్లి కూడా కాలేదా? ఎవరైనా అమ్మాయిని సజెస్ట్ చేస్తారా? వెళ్ళి కలిసి పెళ్లి చేసుకుంటా. మనకంత సర్కిల్ లేదులే. ఓ బాసు, ఆ? నీలో ఏమైనా అబ్బే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదండి, జస్ట్ కుదరలేదు అంతే. చాలా కోల్పోతున్నావు తెలుసా? మీ ఏజ్ ఎంత? 30. నాకన్నా 3 సంవత్సరాలు చిన్న. నాకన్నా ముందు పెళ్లి చేసుకొని మీరేం పీకారండి? ఇదిగో పిల్లలకి ఇలా ఫీజు కట్టలేక, పెళ్ళం అడిగింది కొనివ్వలేక, పెళ్ళం పంపక నాలాంటి బ్యాచులర్ ఫ్రెండ్స్ తో పార్టీలకి ట్రిప్పులకి వెళ్ళలేక ఇలా బస్ స్టాండ్ లో కూర్చొని బాధపడుతున్నారు. ఆ ఒక్క విషయం తప్పిస్తే మిగిలిన అన్ని విషయాలు మీకు నేనే బెటర్. అది తప్ప ఇంకా నేనేం కోల్పోవట్లేదు. నా సంపాదన, నా స్వేచ్ఛ, అన్నిటికన్నా ఇంపార్టెంట్ నా మనశ్శాంతి, ఇవన్నీ కూడా ఇంకా నా దగ్గరే ఉన్నాయి. అందుకే మీరు వెళ్ళి పోయి పని చూసుకోమంటారా? కాదు, పిల్లలకి ఫీజు ఎలా కట్టాలో చూసుకో. వెళ్ళే. ప్రతోడు సలహాలు ఇచ్చేవాడే. ఏదో ముందు పెళ్ళి అయిపోయింది కాబట్టి. అమ్మా, ఒరే ఎక్కడున్నావు? ఆఫీస్కి వెళ్తున్నానమ్మా. అయితే రేపు ఆఫీస్కి లీవ్ పెట్టి మంచి ఇస్త్రీ చొక్కా ఇస్త్రీ ప్యాంట్ వేసుకొని. ఊర్లో ఇంటి లోన్ కోసం ఫోటో దిగి పంపించాలా? కాదురా. మరి ఎవరైనా చుట్టాలింటికి ఫంక్షన్కి వెళ్ళాలా? కాదురా, పెళ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి చూపులకా? అవునరా, అమ్మాయిది హైదరాబాదే అంట. రేపు వాళ్ళ నాన్న రెస్టారెంట్ లో కలవమని చెప్పాడు. సో పద్ధతిగా వెళ్ళి పద్ధతిగా మాట్లాడరా. అన్నీ ఓకే అయితే మిగతా విషయాలు మేము మాట్లాడుకుంటాం. సరే అమ్మా. I wanna get too close, gonna get it right now. టెన్షన్ క్లియర్ చేస్తాం, నాకు అర్థం అవ్వట్లేదు. ఓ పాట పాడదాం. ఫస్ట్ తీస్తా పాట పాడుతాం, టెన్షన్ ఎక్కువైపోతుంది. సార్, ఆర్డర్ ప్లీజ్. ఒక 10 minutes అండి, వేరే వాళ్ళు వస్తున్నారు. ఓకే సార్. సార్, ఆ? నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకు సార్ ఎంత టెన్షన్ పడుతున్నారు? పెళ్లి చూపులు చూడడానికి ఒక అమ్మాయి వస్తుంది భయ్య, అందుకే ఈ టెన్షన్. సార్, ఒక అమ్మాయి కలవడానికి వస్తే ఆనందపడాలి కానీ టెన్షన్ పడతారేంటి సార్? నా ఫ్లాష్ బ్యాక్ అలాంటిది బాస్, అందుకే ఇంత టెన్షన్తో చేస్తున్నా. ఏ ఫ్లాష్ బ్యాక్ సార్? కూర్చో భయ్య, కనీసం నీకు చెప్పినా నా టెన్షన్ తీరుతుంది. కూర్చో. చెప్పండి సార్ మీ ఫ్లాష్ బ్యాక్. అప్పుడు నా వయసు 28 సంవత్సరాలు. మొదటిసారి పెళ్లి చూపులకి వెళ్ళా. వయసే 28, నా మనసే బాబు? 8. బాబు, ఆ? ఏం జాబ్ చేస్తుంటావు? జాబ్ ఏం లేదండి, ట్రై చేస్తున్నా. క్షమించండి, ఉద్యోగం లేకపోతే మా అమ్మాయిని ఇవ్వడం కుదరదండి. అది చాలా ఈజీ అండి, సంపాదిస్తానండి. సంపాదించాకే రండి, అప్పుడు మాట్లాడుకుందాం. పద నాన్న, ఇలాంటి 100 సంబంధాలు వస్తాయి. దిక్కుమాల రూల్స్ ఇల్లు. పద. బాబు, ఏం చేస్తుంటావు? ఉద్యోగం చేస్తున్నానండి. ఏం ఉద్యోగం? ఎంఆర్ ఆఫీస్లో ఉద్యోగం, గవర్నమెంట్ జాబు. గవర్నమెంట్ ఉద్యోగం కన్నా సాఫ్ట్వేర్ ఉద్యోగమే మేలండి. అయినా వాళ్ళ జీతంతో పోల్చుకుంటే వీళ్ళ జీతం ఎంత అండి? మొన్నే గవర్నమెంట్ జాబ్ మానేసి సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వచ్చా. శాలరీ కూడా చాలా ఎక్కువే. లేదు బాబు, మా అమ్మాయిని గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకే ఇద్దామనుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నాను నాకు అర్థం కావట్లేదు. సాఫ్ట్వేర్ చేస్తే గవర్నమెంట్ అంటారు, గవర్నమెంట్ చేస్తే సాఫ్ట్వేర్ అంటారు. అసలు మీరు అందరు కూర్చొని ఒకటి ఫిక్స్ అవ్వండి. మా జనరేషన్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మాకు ఇల్లరిక మల్లుడు కావాలండి. ఏంటి, పన్నుడు కావాలా? ఆహా, ఇల్లరిక మల్లుడండి. ఇండైరెక్ట్ గా పన్నుడనే కదా. అబ్బాయికి కొంచెం పొట్టున్నట్టు ఉందండి, అమ్మాయి వద్దంటుంది. ఏమండి, 4 రోజులు తిండి మరి మొత్తం పొట్ట తగ్గించేస్తానండి. మా కోసం మీరేం కష్టపడక్కర్లేదులేండి. ఇవ్వడం ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. బాబు, వయసు కొంచెం పెద్దదయింది, మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువైపోతుందండి. ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశా. సర్లేండి, పర్లేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ 2 జంతికలు తీసుకొచ్చా, టేస్ట్ చాలా బాగున్నాయి. జోబులు వేసుకుంటా. కొన్ని పెళ్లి చూపులు అయితే పిల్లనే మన కాలు పట్టుకుని ఒక్కటే తక్కువ, అంత అడుక్కున్నా.
ఇప్పుడు నా వయసు 33 సంవత్సరాలు. ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లే. ఎక్కడ ఈ సంబంధం కూడా సెట్ అవ్వకుండా పోతుందని చూస్తున్నా. మీరేం టెన్షన్ పడదు సార్. ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది, మీకు కూడా ఓ రోజు వస్తుంది సార్. తొందరపడకండి.